మతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన మరి ఎల్బీ నగర్ అడ్డ మీదకి వచ్చిన ఇక మరి ఇక్కడ చుట్టుపక్కల జనాలు కూడా కనబడుతున్నారు, మరి స్థానిక జనాలు కూడా కనబడుతున్నారు. అసలు ఏమంటారు, ఏంది ఏం కథ, మరి రాజకీయం కాక ఎట్లా ఉంది, ఇక మరి జనాల మనసులలో ఏం అమ్మాయి నాటుకుందో ఆ కథ మాత్రం ఏందో బయట పెడతా చూస్తూనే ఉంటారు అమ్మా న్యూస్. బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెసా జనాలు ఏమనుకుంటారు మరి? ఇప్పుడు పార్లమెంటు రేపు మల్కాజ్గిరిలో జెండా ఎవరి దగ్గర పోతుంది? బీజేపీ పోతుంది. ఇప్పుడు ఆయన ఖైర పైసలు అయినప్పుడు ఆ సామాన్యుల అకౌంట్లో లేస్తానే ఏ లేదరగా మనకు తెలియదు సంగతి. అయితే కుసకుస మాత్రం బీజేపీ దగ్గర వస్తుంది. ఎల్బీ నగర్లో గాలి పండుగ వస్తుందిగా, ఉగాది పండుగ ఓట్ల పండుగ వస్తుంది. పండుగనా ఇక్కడ కాంగ్రెస్ కథ పెద్దనే ఉందిగా ఇక్కడ. ఇప్పుడు మరి గాలి ఎటు మలుతుంది ఏమనుకుంటున్నావు? ఏ పార్టీకి బలం ఉంది ఇక్కడ? ఏ పార్టీ బలం ఉన్నా పేదోడు వేస్తే, ఉన్నోడే నడుపుతాడు. ఒక కొడుకు బీటెక్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది, పొలాలు అమ్మి చదివించిన జాబ్ లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చేసాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. మరి రేవంత్ రెడ్డి అన్న పెట్టిస్తాడా? బీటెక్ 3 ఎకరాలు అమ్మి బీటెక్ చదివించిన, మెకానిక్ ఇంజనీరింగ్ 2 ఏళ్ళ ఇంటికాడు ఉంటాడు. మరి కూరగాయలు అమ్మిస్తాను. ఏ ప్రభుత్వం చేస్తాను జాబు? ఇప్పుడు నువ్వు ఇట్లా కష్టపడితేనే నీకు పొట్టలకు వస్తాను, అవునా? మేము కష్టపడితేనే ఇంత లాస్ అయినా లాభం అయినా ఇంత పొట్ట నింపుకుంటాను. ఈ పిల్లగా ఇట్లా ఉంది. చెప్పే ఎక్కడే మనది? ఏం చేస్తాం, హైదరాబాద్ బతకడానికి వస్తే కూరగాయలకు ఎట్లా మరి? ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? ఓటు ఇక్కడ. మరి ఏం చేస్తావు ఈసారి? గాలి ఎటు మలుపుతావు? ఎటు గాలియా? బీఆర్ఎస్. ఎట్టేంది మరి అప్పుడు అంతా ఇప్పుడు ఉన్న కాడికి అంతా ఖాళీ అయిపోతురు. కార్లకెళ్ళి పోతుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఖాళీ కాలేదు కాంగ్రెస్. ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఉంటే అందులోకి పోతారు. వాళ్ళు పోవాలి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు పోతారు. ఏం చేస్తారు? ఎట్లా మరి నువ్వేమనుకుంటున్నావు? మరి రేపు గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు ఓట్ల పండుగ? ఎట్లా మలుపుతారు? ఎక్కడైతే నీ కడుపులో నీ గుండెలో ఏముందో నాకు ఎరకనా? అంతే అంటావా? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు మల్కాజ్గిరికి? మల్కాజ్గిరి అంటున్నావా లేకపోతే మొత్తం భారతదేశం అంటున్నావా? ఎంత భారతదేశంలో కూడా ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నాను? మోడీ కావాలనుకుంటున్నాను. మోడీ. రాహుల్ గాంధీ బాగానే భారత్ జోడో న్యాయయాత్ర పేరు మీద బాగానే తిరుగుతుంది, కానీ ఆడవాళ్ళకు 5 న్యాయ సూత్రాలు పెట్టిండట, ఇంకేదో వడ్డీ లేని రుణాలట. ఇక్కడ కూడా 5 ఏళ్ల కాలంలో ఆడవాళ్ళకు 1,00,000 కోట్లు ఇస్తారట పెద్ద మనిషి. అవన్నీ ఉట్టి మాటలే, అది కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాలు మొత్తం మన భారతదేశాన్ని చూస్తున్నాయంటే దానికి ఒక మంచి పేరు ఉన్నదంటే మోడీ వల్లనే. ఇది మాత్రం వాస్తవం. సరే, సెంటర్లో అన్నప్పుడు ఒక ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలను బట్టి అక్కడక్కడ ఉన్న పార్టీలే కానీ నాయకులే కానీ గెలవడానికి ఒకటి ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే, మన దేశాన్ని చూస్తున్నాయంటే, మనకు అంత మంచి పేరు వచ్చిందంటే అది మోడీ యొక్క పరిపాలన వల్లనే నేను భావిస్తున్నాను. చూసా వార్తలు? నీ వార్తలు చూస్తా నేను. ఎట్లున్నాయి వార్తలు? మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. చూస్తా అప్పుడప్పుడు టీవీ నీ వార్తలు బాగుంటాయి. సరే, మరి ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ గడ్డకు వచ్చిండ్రా మల్కాజ్గిరి. మరి రేపు ఎవరిది అడ్డ కాబోతుంది మల్కాజ్గిరి? ఎవరి జెండా ఎగరబోతుంది? ఏ పార్టీకి బలం బాగుంది ఇక్కడ? ఈ పార్టీకి అంటే ఏమో అన్న, ఎవరికి ఇస్తారో ఏమో ఓటు. ఎక్కువనైతే బీజేపీకే చూపిస్తారు. మళ్ళా నువ్వేమనుకుంటున్నావు? నేను దేనికయ్యా, దేనికేయాలి? ఎవరికి వేసినా ఎవరు బో పెడతారు. మన కష్టం మనమే బతకాలి. ఓటు వేయకపోతే మంచి సత్యసామాన్య కట్టే అంటారు. మన ఆయన కోటేసినా ఆయన గెలిచి ఈయనేం పెట్టలే, ఈయన గెలిచి ఆయనేం పెట్టలే, ఎవరేం పెట్టలే. పొద్దున్న లేచి మన కష్టం మనం తినాలి, అంతే కదా. ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మంచిగా చేస్తాడేమని, ఎవరేం చేస్తారు? ఎవరేం చేస్తలేరు, అంతేనా? ఎట్లా చేస్తావు మరి ఈసారి పండుగ? పండుగ ఏ పండుగ? ఉగాది. ఓట్ల పండుగ
ఓట్ల పండుగ బాగానే అవుతుంది అంతేనా? అంతే కదా మరి. గాలి గాలి ఎటుమాలి గాలి రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. అంతే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసింది. ఆ. మరి పైన ఏది రావాలనుకుంటున్నావు? పైన అయితే బీజేపీ రావాలి. మోడీ ఉంటే మంచిగా ఉంటుంది పైన. మోదీనే వస్తాడు. మోడీ రావాలి. కొన రాదురా మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చింది ఈడ ఏందో బేరం చేస్తుంది. తెచ్చిన సరుకు నిలబడిపోయింది. ఎట చేయాలి ఏం చేయాలని పరిశ్రమ పడ్డది. అదే నీ ముఖం చెప్తుంది. చెప్పమ్మా మరి మీ దగ్గర మాది ఇక్కడ ఎల్బీ నగర్. మరి ఈసారి ఎట చేద్దాం అనుకుంటున్నావు? మరి ఓట్ల పండుగ గాలి ఎటు మలుపుతావు? అంతే మరి. అంతేనా? ఎట్లా బలం దేనికుంది ఇక్కడ? బలం దేనికుంది ఇక్కడ? దేనికి ఉందంటే ఇక ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే తిరుగుతారు. పబ్లిక్ ఏముంది అంతే. అంటే ఇక ఎక్కువ కాంగ్రెస్ అంటున్నారు. మరి ఎట్లా చేస్తావు ఈసారి పండుగ? చేస్తావు ఓట్ల పండుగ? ఓట్ల పండుగ మంచిగానే చేస్తాం. తిరుగుతావుడేనా? ఇక అంతే కదా. ఓ అమ్మా. అయితే ఇప్పుడు ఏ పార్టీ ప్రశ్నిస్తే ఆయనకే తిరుగుతావా? నిజంగా నీతి గల్లోనికి ఓటేస్తావా? ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఓటేయగలుగుతాం. ఆ. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఈసారి? ఇక మన ఎవరన్నా వాళ్ళు నామినేషన్ వేసినాక మోడీకి అయితే పక్క ఒక ఓటు. ఒకటి అటు ఒకటి ఇటా ఎట్లా? ఒకటి అటు ఒకటి ఇటు. గాలి ఎటు మలుతుంది? మరి పండుగ దగ్గర పడుతుంది ఓట్ల పండుగ. ఏముంది బీజేపీ ఎట్టా మరి అంతగానం తోపు ఎవరు ఉన్నారు? ఇండియా మొత్తానికి తోపే నరేంద్ర మన. మరి తెలంగాణ కథ ఏం చేస్తావు? తెలంగాణలో ఏముంది బీజేపీ ముఖం చూసి చేయాల్సింది ఏదైనా కానీ. అంతేనా? మరి అన్నది వ్యాపారం వచ్చిన సీటు పైన ఇస్తుంది 350 రావాలి కూడా. అంతేనా? బాగుపడాలంటే రావాలి. మరి ఆయన ఈ కర్రీ పైసలు అన్ని అకౌంట్లో వేస్తాయని వేయకపోయే వాళ్ళని బగ్గ మేపుతున్నాడుగా. వాళ్ళని అక్కడ గుజరాత్ అక్కడ మన మహారాష్ట్ర వాళ్ళు అదాని అంబానీ బాగా వాళ్ళనే మేపుతున్నాడుగా. అన్ని బయటకు వస్తాయి చూడరాదు. అన్ని బయటకు వస్తాయి. చాలా వరకు కరప్షన్ తగ్గలే. కరప్షన్ తగ్గిందా లేదా? అవినీతి తగ్గిందా లేదా? బయట దేశస్తులు మనం చూసి ఉచ్చబోసుకుంటారా లేదా? మనం చూస్తే భయపడుతురా లేదా అనే కాక భయపడుతుందంటే ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు దాడులు చేసిరు. ఇప్పుడు ఏమో రావట్లేరు. లోపడిపోయేస్తారు. ఉండాలి బీజేపీ ఉండాలి, తొక్కాలి, నిలబడాలి. సంసారం ఎట్టుంది మరి? ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఓట్ల పండుగ వస్తుంది, పార్లమెంట్ పండుగ. ఎవరిని మరి ఎట్లా ఎక్కడ మొగుతుంది పానం? కేసీఆర్ రావాలి. ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని ఆగం చేస్తారు. కేసీఆర్ అయితేనే అన్నిటికీ ఇంతకు ముందు చూసుకుండు కాబట్టి కేసీఆర్ అయితేనే మంచిగా. బస్సులు పెట్టిండు, ఫ్రీ పెట్టిండు, బస్సులు పెట్టిండు కానీ అందరు జనాలు కొట్లాడుతురు, సస్తురు, బతుకుతురు. దాంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు అన్న అక్కడ జాగాలు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు. ప్రభుత్వం మంచిగా ఉంది కానీ వీళ్ళు వచ్చారు వేస్ట్. వాళ్ళకి వేసి గెలిపించి తప్పు చేసినాం మేము. కాదురా, ఇప్పుడు ఫ్రీ బస్సు మీ ఆరోగ్యం కోసం పెట్టిండు. కొట్టుకోమని పెట్టిండా, పోయిరామని పెట్టిండా? కొట్టుకోమనే పెట్టిండు ఆయన. ఎట్లా? అవును మరి. పాడుపడగారా ఇప్పుడు అత్తతో పంచాయతీ పెట్టుకుంటే అమ్మానికి పోతుంది ఫ్రీ బస్ చెప్పకుండా చెప్పోతుంది. మీ ఇల్లు కాలని చెప్పకుండా చెప్పోతుంది. పోతున్నాము అది ఒక 20 రూపాయలు 30 రూపాయలు చూసుకుంటే మా అంటే 200 చూసుకుంటాము. కానీ ఎంతమంది కొట్లాడుతారు? ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలను తీసుకొని కన్నా కొట్లాడుతారు సీట్ల కోసము. మళ్ళీ ఆయన పెట్టిన బొమ్మలన్నీ బస్సులు ఎన్ని పెట్టిండు ఆయన. వేస్ట్ అది. ఫ్రీ బస్సు నచ్చలేదట. ఈమె అత్తతో పంచాయతీ పెట్టుకొని బుర్ర బుర్ర అమ్మగాని కురుకుతుంది. బస్ ఎక్కి బండి మీదనే పోతాం మేము. బాగానే ఉంది. మీదక్కడమ్మా ఫ్రీ బస్ కంటే భోజనాలు అది ఫ్రీగా పెట్టడం మంచి. కానీ ఫ్రీ బస్ పెడితే ఎట్లా చెప్పండి? ఎంత పేదవాళ్ళు ఉంటారు కదా. ఫ్రీ బస్ కంటే ఏదో బియ్యం ధరలు కానీ కూరగాయలు తగ్గిస్తే మంచిది. కానీ ఫ్రీ బస్ అంటారు, ఒక్కళ్ళు కరెక్ట్గా ఉన్నారా? కొట్టుకుంటూ ఉన్నారు కదా. అది అందరూ సమానంగా ఉంటారు కదా. పథకాలు ఒక్కటి ఉన్నాయా? పథకాలు ఒక్కటి ఉన్నాయా చెప్పండి? ఒక్కటి లేవు. కేసీఆర్ అయితే బాగా చేస్తారు. అసలు బస్సులు ఫ్రీ బస్ ఆపుతురానా? ఆపట్లేదు. ఫ్రీ బస్ వచ్చిన నుంచి బస్ అసలు ఊరికే ఎక్కుతున్నారు అందరూ.
బస్సు ఏడ ఆపుతలేరు. ఆ ఫ్రీ బస్ ఇచ్చినట్టే కానీ బస్సులే ఆపుతలేరు. ఆ. ఏమనంటే ఏందమ్మా వచ్చి ఎక్కువ అంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు వస్తే మా ఉద్దారకం ఏముంది, మీరు ఎక్కితే ప్రియనేనా అదేనా, మీతోని పవర్ ఆవుదాం లేదా అన్నట్టుగా అంటారా ఎట్లా చెప్పే ఎటు సంసారం బాగుంది సార్, అంత బాగుంది. అంటే మరి ఈసారి ఏం కోరుకుంటున్నావు? ఈసారి మరి మళ్ళా కాంగ్రెసే రావాలని కోరుకుంటున్నాం సార్, అంతే. ఇది ప్రజెంట్ అయితే పరిస్థితి అంతా బాగానే ఉంది. ఏదో మళ్ళా కొన్ని రోజులు టైం ఇవ్వాలి కదా సార్ వాళ్ళకి, మనం ఇచ్చిన తర్వాత. వ్యాపారం వస్తున్నారు ఇక్కడ ఎంపీ సీట్లు తెలంగాణలో. ఎంపీ సీట్లు తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తున్నారు కాంగ్రెస్? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనుకున్న టార్గెట్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం అనానుకూలంగా ఉండే కాబట్టి 10 years తర్వాత ఇంకా కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ఎవరికళ్ళే. అట్లా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని, అంటే పార్టీ పరంగా కాదు కానీ జస్ట్ చేంజింగ్ అనమాట, అంతే. అది ఎవరే ఎట్ట నీ సంసారం ఎట్టుంది? ఏది దేని గురించి నీ సంసారం ఎట్టుంది అంటున్నా? నడుస్తుంది, అట్లనే నడుస్తుంది. ఏదో ఇక చిన్నగా బతకలేక బయటపడ్డట్టు. మరి పండుగ వస్తుంది ఎట్లా చేస్తావు? కొనాలి తప్పదు కదా ఇక. అంతే ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా ఇక అన్ని సగం సగం ఉంటాయి అనిపిస్తుంది. అంతేనా? బీజేపీ కాంగ్రెస్ సగం సగం ఉంటాయి అనిపిస్తుంది. అంటే తగ్గపోరే అంటవా? జర మోడీ మీద జర ఉంది అభిమానం ఉందా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యా ఈసారి? ఏమో అంతా మోడీ అంటారు కదా. అంతేనా? మోడీ అంటేనే ఇక. చెప్పిరా నీ సంవత్సరం పెట్టేటుంది? అంత బాగానే ఉన్నాడా? అంత బాగానే ఉన్నాడు. మరి జిమ్మా దేమే కూస్తుంది? రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ వస్తాడు. నేను ఆర్టిస్టులే చేస్తాం. ఇప్పుడు ఈ ఆడగారి కదా, ఇప్పుడు ఆడకలు అంటారు ఈ ఫ్రీ బస్ అలా ఉండ, ఈ ఫ్రీ బస్ ఏమంటే పెట్టినా మేము కొట్టుకొని చచ్చి పారేద్దాం అంటారు. మరి మంచిదే అంటావా ఎట్లా? వాళ్ళకైతే మంచిదే కదన్నా, వాళ్ళకైతే మంచిదే కదా. మరి వాళ్ళకి మంచిదే కదా, మంచిగా పోతున్నారు వస్తున్నారు. ఎక్కడంటే అక్కడ పోయేస్తున్నారు. మరి ఏడుకంటే అక్కడ తిరుపతి దాకా వేస్తున్నారు. మరి ఎక్కడంటే అక్కడ పోయేస్తారు కదనా. ఈ సంవత్సరం పెట్టుంది సంసారం ఏం బాగా ఏం లేదు. ఏమైంది? ఏం మారింది? అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కట్టినావు. అమ్మ అంటే జర నిన్నయాలన్నా కుదురుకొని అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి, కుదురుకునేదే ఉంది. రోజు రోజు మూట పెరుగుతున్నాడ. నీ ఆరు పథకాలు ఏడా ఒక్కటి కనబడతలేవు. ఫ్రీ బస్ అంటే గ్యాస్ పూరి 500 అంటారు, 200 ఇట్లా ఉచిత కరెంట్ అంటారు. నువ్వు కట్టలేదా? బిల్లు కట్టలేదా? నువ్వు కట్టినావుగా, నేను కూడా కట్టినాగా. ఎన్నికలకు కూడా కదా ఉచిత బిల్లు, 0 బిల్లు ఏడొచ్చింది? ఒక్కటే ఫ్రీ బస్ ఒక్కటే కనబడేది అందరికి. ఏం లేవు, జీరో అన్ని. ఏ పైసలు లేవు, ఏమి లేవు, ఉట్టిదే. ఏముంది నీకు? గ్యాస్ లేదు, తర్వాత నీకు ఆ పైసలు 2500 రాలేదు, ఆ 0 బిల్ రాలేదు. అందరు కట్టుకురు పైసలు. ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు లేదు అప్పుడు లేదు అని మాయమాటలు చెప్పుడు తప్ప. నిన్నమన్నా కొంతమంది మాకు 0 బిల్లు పడ్డది, 0 బిల్లు పడ్డది సిటీ చూపించి, మరి ఇద్దరు చూపిస్తే అయిపోయిందా? ఆయన కూడా కట్టాడు. 3 ఎకరాలు అన్నాడు, 10 లక్షలు అన్నాడు, 3 చూపించాడు, ఈయన 2 చూపించాడు. ఆయనకి ఈయనకి ఏం తేడా? ఆయన ఎలమ దొర, ఈయన రెడ్డి దొర, 2 దొరలే, ఏం తేడా లేదు. ఏముండదు, అడక తినే పనే. నీళ్ళే లేవు, పారిపోతున్నారు అందరూ. నీళ్లు లేక మంచిలు లేవు, తాగేటి స్నానం కూడా చేస్తారో లేదో, చెమటలు వస్తున్నాయి. నీళ్ళు ఉన్నాయో చూసుకో. మంచిలు లేవు. గెలుస్తారు 17 సీట్లలో 14 సీట్లు గెలుస్తారేమో. పోతే 2 కాంగ్రెస్ 2 బీజేపీ పోతే ఒక 14 గెలుస్తారేమో. ఏం లాభం? మొత్తం గెలిచిర్రు, రాష్ట్రం వచ్చింది. ఏమొచ్చింది? ఏం రాలే. గిరే అమ్ముకోవాలి, గదే కొనుక్కోవాలి, మేము గిట్నే బతుకుతారు. ఎక్కడేం మారలే. మారిందన్న ఏం మారింది? ఎక్కడ మారింది? నేనేమంటారు మారిందంటే నువ్వు చెప్పాలి, జనాలు చెప్పాలి. జనాలు ఏమంటారు? ఏం కదా గుర్తుంటుంది అందరికి. ఎండబెట్టుర్రు, ఇంకేం కావాలి నీకు? రైతులకు 2 లక్షలు మాపిస్తా అని ఇవ్వలే. ఆయన చేసిన ఏమి వేయాలి ఇప్పుడు వచ్చి కూడా. ఏం చేసిన 2500 ఇచ్చిన. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదా కదా, రైతులకు కళ్యాణ లక్ష్మి
ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదట. అరే ఇప్పుడు మీరు ఉడికేదాకా ఉన్నారు, చల్లారిందాక ఆగరా? ఎట్లా చల్లారిందాక ఆగరా? పెళ్లి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఆయన కేసీఆర్ ఉంటే ఇచ్చేస్తుండే ఆయన డబ్బులు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, తులం బంగారం అన్నాడు, ఏమన్నా ఇస్తుండా? ఏమి ఇస్తలేడు. ఎప్పుడైంది బిడ్డ పెళ్లి? సంవత్సరం అయింది మా బిడ్డ పెళ్లి. మరి సంవత్సరం కింద ఉన్నాడు ఆయన లేకుండా ఇప్పుడు చెయ్యాలి కదా, ఉంటాయి కదా అక్కడ ఇచ్చిన అయితే ఉంటాయి కదా, చెయ్యాలి కదా. మరేమి ఏది లేవు. మరి ఈసారి ఏం కోరుకుంటారు మరి ఇక్కడ? మరి ఎవరేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏమి ఎవరేస్తే బాగుంటది అంటే ఎవరైనా అట్లే చేస్తారు సార్. అంతే అది కథ. పిల్లలు పొద్దుగాల పెట్టి జావా అంతా నిమ్మలేనా? ఏం చేస్తావు మరి ఈసారి పండుగ? ఎట్లా చేస్తావు? ఏం పండుగ చేస్తట్టుంది? కరెంటు బిల్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయి ఏం మాఫీ చేయలేదు మనకి. కరెంట్ బిల్లు 0 బిల్లు అంటుంటే ఇంతవరకు 700-800 బిల్లు వస్తున్నది. బిల్లు పెద్దదా ఏంది? డబుల్ బెడ్రూమే మాకు అంత 700-800 వస్తుంది బిల్లు. మరి ఎట్లా ఇప్పుడు జిమ్మా దేమే కూర్చుంది? మరి రేపు ఎటు మొక్కుతురు జనాలు ఇక్కడ? ఏమొద్దు, మాకు రేట్లు తక్కువ చేసేది వాళ్ళు, మాకు ఫ్రీ ఏమొద్దు, అన్ని రేట్లు తక్కువ చేసేది వాళ్ళు మాకు. చెప్పమ్మా తల్లి, ఎటు సంసారం? ఏముంది ఏమి చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు అబ్బా. రైతులు అంటారు గ్యాస్ తక్కువ అంటారు, ఏం తక్కువ చేయలేదు, ఏం లేదు. మళ్ళా 25 రోజులే వస్తున్నది, గ్యాస్ తక్కువ వస్తున్నది. ఈ కాంగ్రెస్ వచ్చి కూడా మనకేం లేదు. అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఉట్టిగే. చదువు ఇంటర్మీడియట్ ఎట్లా మరి? ఎన్నాళ్ళ ఈ కూరగాయల పేరు చేయాలి? 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ సంసారం? ఇక్కడనే. ఎట్లా ఇప్పుడు మరి చదువుకున్న దాని బయట ఇంతో అంతో. మరి రేపు మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓట్ల పండుగ వస్తుంది, దగ్గర పడది. మరి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఇప్పుడు కాంగ్రెసే కదా. ఫ్రీ బస్సు పెట్టినా? ఎట్లా ఫ్రీ బస్ ఏం లేదు, కాంగ్రెసే మంచిగా చేస్తుందని కాంగ్రెసే. బతుకు బజార్ బతుకు మంచిగా సంపాదిస్తున్నావా? మరి కూరగాయల పేరు ఏం సంపాదిస్తున్నావా? 3టికి వస్తున్నావు, ఇంకా మిగిలితే నీ కడుపులో బాగా ఉంటే నవ్వు వస్తుందా? పిల్ల నువ్వే చెప్పు. ఇప్పుడు కడుపులో పుట్టే దుఃఖం ఉండి నవ్వు వస్తుందా? గమని చెప్పలే, గా బుజ్జి చెప్పలే. ఒరేగారు సిరికన్నా నవ్వుతున్నావు. నాకు సిగ్గా నవ్వుతున్నా, కొంచెం మంచిగా చెప్తుండే జోలి. ఇంకేం చాలు కాదు కానీ మరి ఇప్పుడు మరి ఓట్ల పండుగ వస్తుంది, మరి ముసలాయన మరి ఎడు తీపుతున్నావు చక్రము? ముసలాల పైసలు కానీ కొట్లేస్తే ఏముందా? అదే పింఛన్ వస్తలేదు. ఏడొస్తుంది పండ్లు నువ్వు స్పీడ్ అయ్యి కారుకేసిన దానిగానే ఉంది, చెయ్యికేసిన దానిగానే ఉంది. అంతేనా? ఎవరిని అట్లే మన బతుకు మనం బతకాలి. ఇప్పుడు గట్టే మరి ఇప్పుడు రేపు ఎవరిది అంటే మీకు జిమ్మ జర ఎటు మలుతుందని జీవి ఎవడు ముందర వచ్చి అడిగితే వాళ్ళకి వేస్తాం, చేయి గుర్తుకేస్తాం. వెనకసీర అర్జునకి ఏవా ఎట్లా? కాంగ్రెస్ అన్నా? అంతేనా? కాంగ్రెస్ మరి. అంతేనా? సరే. తింటున్నావు అమ్ముతున్నావా? 2 రూపాయలు చేస్తున్నావు. మరి పండుగ చేస్తావు? పండుగ ఓట్ల పండుగ సిటీలో ఉన్నాయి నాకు. అంతేనా? మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? బీజేపీ. ఎందుకు మరి కాంగ్రెస్ కారు ఎందుకు నీకు అట షీ కొడుతుంది పారం? ఏం చేయలే కదా, ఎవరు ఏం చేయలే కదా, ఎవరేం చేయలేదు. ఏం చేసిండు మరి? మోడీ ఏం చేసిండు? చేస్తాడు, ఆయన కూడా ఒకసారి ఇస్తే ఆయన కూడా చేస్తాడు. ఇప్పుడు రాజ్యం మీద ఆయన ఉండే 10 ఏళ్ల పాటు రాజ్యం మీద, మళ్ళీ ఇప్పుడు రావాలి కదా, మళ్ళీ రావాలి కదా. అంతేనా? అంత నిమ్మలేనా? ఎట్లా మరి పండుగ చేస్తావు? ఏం పండుగ సార్? ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా? మంచిగా చేస్తాం. మంచిగా ఆ సందు ఈ సందు తిరిగి తోలుతావా? ఎట్లా? 140 కొట్టిండు చూడు. 140 సరకుండా గాలి ఎటు మలుపుతావు? మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు?
ఎవరొస్తే పోయినసారి తెలంగాణ అది కాంగ్రెస్ వస్తుంది అనుకున్నాం, కాంగ్రెస్ వచ్చింది. ఈసారి ఏమొస్తుందో మరి. ఈసారి టీఆర్ఎస్ కి అయితే వేస్తాం, కాంగ్రెస్ కే వేస్తాం. అంతేనా? మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? గాలి మళ్ళీ ఎటు మళ్ళీ ఆల్రెడీ మొన్ననే మళ్ళీంది. ఈ రోజు కొత్తగా మళ్ళాల్సిన అవసరం లేదు. గాలి ఆల్రెడీ అస్తమే మొత్తం టోటల్ గా, మళ్ళీ గాలి అటే వస్తుంది. మరి ఈ పథకాలు అని ప్యాకేజ్ పడవేంటిదంటారుగా జనాలు. ఇప్పుడు పథకాల గురించి మాట్లాడాలంటే పెళ్లి చేసుకొని పిల్ల పుట్టాలంటే కష్టం. మరి అలాంటిది వచ్చి కూడా 100 రోజులు కాలే. ఈ పథకాలు ఏడుకెళ్ళి స్టార్ట్ అవుతాయి? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయని పథకాలు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసింది? వెయిట్ చేద్దాం, తొందరలో ఏమన్నా మనకు వస్తాయేమో. 4 రోజులు మనం చూడాలంటావు. చూడాలి కదా, ఉడికేదాకా ఉన్నారు, సలారిదాకా కావాలంటావు. అది ఇప్పుడు పొయ్యి మీద బియ్యం పెట్టినాం, బియ్యం ఉడక ముందుకే నాకు అన్నం పెట్టే ఏడుకెళ్ళి వస్తుంది. మొత్తానికి మరి అందాదా నీ తెలంగాణలో ఈసారి మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచాను? వస్తాయి, దాదాపు 10 దాడతాయి. 10 దాడుతుంది పక్క. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఇస్తేనే ఏదైనా లాభం, అధికారం లేని పార్టీకి ఇస్తే ఏంది నీళ్ళలో పోసినట్టే కదా. మరి ఇప్పుడు కేంద్రంలో మరి మోడీ సారే అధికారంలో ఉండు, మరి ఆయనే కావాలంటావా? ఇక అక్కడ కేంద్రంలో మోడీ వస్తేనే బెటర్ ఏమో. మళ్ళా చెప్పిరా సంవత్సరం పెట్టేట్టుంది? అమ్మ నీ పదే మంచిగా ఉంది, ఏ రంజని అట్టుంది. ఎందుకు కష్టం చేస్తున్నాయి కదా, మాకు ఏం లేదు. అంతేనా? కష్టం చేస్తేనే బుక్కలు దొరుకుతుంది అన్నావు, కష్టం చేయకుండా ఏది దొరకదు. ఎట్లా మరి పండుగ వస్తుంది, ఓట్ల పండుగ, మరి ఈసారి జిమ్మ దేమే కూర్చుంది నీకు? ఏదంటే ఇక ఏది మనకు పైన ఏది ఉంటే అదే వస్తుంది, మనకు పనులు నడిపించేటు వస్తాయి. అనుకుంటున్నావు గాలి ఎడమతో ఓట్ల పండుగ? ఓట్ల పండుగ ఎవరికి వేద్దామని అర్థమైతే లేదు. మా కేసీఆర్కి వేద్దామని అనుకుంటున్నాం. కేసీఆర్ నుంచి మాకు మంచి జరుగుతుంది, అందువల్ల మేము కేసీఆర్కి వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇల్లు కల్లా ఫ్రీ బస్సు తిరుగుతలేదు? ఏం తిరుగుతాను సార్, ఏం ఫ్రీ బస్సు వస్తలేదు. ఎక్కిపోతే ఫుల్ అయిపోయింటారు. ఆ ఫ్రీ బస్సు అనేది ఏం సపోర్ట్ చేస్తున్నాం. బస్సు ఆపరు, ఆడ మందిని చూసినట్లు డ్రైవర్ దేనికొని వెళ్ళిపోతాడు. అంతేనా? ఫ్రీ బస్సు అన్న చొరబడుతురు, ఎక్కేపాటికే డ్రైవర్ ఆ మందిని చూసేపాటికే వెళ్ళిపోతుండు. ఏం ఎక్కించుకుంటారు. ఫ్రీ బస్ జీవి ఎవరి మీద కూర్చుంది అంటావు? కేసీఆర్కే పోతుంది అనుకుంటున్నాను. అంతే. ఏం మారలేదా ముఖ్యమంత్రి కూడా? ఏం మారింది? ఉన్న రైతు బంధు టైంకి రాకపోయా. అరే మరి ఏదో ఇప్పుడు ఎలక్షన్ కోడి పడ్డదటగా, ఎండిపోతున్నాయి, ఇల్లు లేవు. ఏమంటారు ఊర్లో రైతులు, ఏమంటారు? మొత్తం బోర్లు ఎండిపోయినాయి, కరెంటు కాలం లేని దానికి ఏం చేస్తాం? కాలం లేదు. ఎట్లా మరి ఓట పండుగ వస్తుంది, మరి ఈసారి ఎట చేద్దాం అనుకుంటున్నావు? ఈసారా బీజేపీకి వేయాలి, ఎట్టా బీజేపీకి వేయాలి. అదే ఎందుకు అంటున్నా, మోడీ గవర్నమెంట్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 6 గ్యారంటీలు పెట్టి కథ మేము 100 రోజులనే అమలు చేసినాం, ఈసారి మమ్మల్ని గెలిపి ఇంకా మేము బాగా చేస్తాం అనుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసిరు? 6 గ్యారంటీలు ఏం చేసిరు? ఒక లేడీస్ పంచాయతీ పెట్టనీకి ఇళ్ళకి వెళ్ళి ఫ్రీ బస్ ఉందని అందరు వెళ్ళిపోతారు, అటువంటిది ఉందని. మంచిది కాదంటావా? ఏం మంచిది? అన్ని ఫ్రీ పెట్టవద్దు, మొత్తం ఫ్రీ ఇస్తే సోమర్థనం ఎక్కువైపోతుంది. నీ ఆయాసం ఏంది? నీ కడుపు చెప్పు, ఎట్ట అనిపిస్తుంది? ఇప్పుడు మన ఎల్బినార్ అయినా సరే, ఫుడ్ మార్కెట్ అయినా సరే, కూరగాయల మార్కెట్ అయినా సరే, మళ్ళీ చిన్న చిన్న అంగళ్ళు ఎక్కంచెలో రైతులు కిరాయిలు పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి అమ్ముకుంటుంటారు. అయితే కొన్ని మార్కెట్లలో పని చేసిన వాళ్ళు ఏమంటారు, మేము మార్కెట్లో పని చేస్తాం, మాకు కొన్ని కూరగాయలు అని ప్రతి ఒక్క రైతు దగ్గర కూరగాయలు తీసుకుని పోతుంటారు. అంగళ్ళలోనేమో జిహెచ్ఎంసీలు మేము పని చేస్తున్నామంటే వాళ్ళకి జీతాలు ఇస్తలేరా? జిహెచ్ఎంసీ అయితే జీతాలు అయితే ఇస్తలేరు, పుణ్యానికి ఎవరు చేస్తలేరు. మార్కెట్లలో ఫుడ్ మార్కెట్లలో ఎవరు పుణ్యానికి చేయట్లేదు, అందరు జీతాలే తీసుకుంటారు. మళ్ళీ ఫుడ్ మార్కెట్కి పోతే పండ్లు తీసుకెళ్తారు, 2 పండ్లు, 2 యాపిల్, 2 దానిమ్మ తీసుకొస్తారు. వాళ్ళు ఎర్ర టెండర్లా కష్టపడి 10 రూపాయలు ఎన్నికేసుకో 10 రూపాయలు సంపాదించుకుందామని వస్తే మేము ఈ ఆఫీస్లో పని చేస్తాం, ఆ ఆఫీస్లో పని చేస్తాం, జిహెచ్ఎంసీలో పని చేస్తాం అని చెప్పేసి అందరు రైతుల దగ్గర ఇక చూడు అందరు ఎర్ర టెండర్లు ఏం అవసరం, వీళ్ళందరికీ కూరగాయలు తీసుకో అవసరం లేదు, వాళ్ళ జీతాలే తీసుకుంటారు కదా.
అయితే ఈ రైతులని పీడిస్తున్నారు అంటావు దళారులు తప్పకుండా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు. ఇప్పుడు వాళ్ళకి జీతాలు అయితే ఇస్తారు కదా, పుణ్యానికి అయితే వేస్తలేరు కదా. మా జీతాలు ఇచ్చినప్పుడు మనకు రైతులకి ఎర్ర టెండర్లో వాళ్ళకి అమ్ముకునే అవసరం వచ్చింది. మేము ఆ పలానా ఆఫీస్లో పనిచేస్తున్నాం, 2 బీరకాయలు ఏరు 2 దొండకాయలు అంటే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ ఎర్ర టెండర్లు వాళ్ళకి ఎందుకు అది నేను చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే. ఒకడు పోయి ఒక పిల్లని వస్తాడు, ఒకడు 5-6 చూసినా కూడా సెట్ కాదు. మరి ఇప్పుడు నువ్వు ఇన్ని పార్టీలే చూసావు, ఇన్ని పార్టీలో తిరిగే లీడర్లే, ఆ లీడర్ల మంత్రులే ఇన్ని పార్టీలు మారుతురు వాళ్ళకు వీళ్ళకి తిరుగుతురు. కానీ మన సామాన్యుడు కూడా పోట్లే, అదే పార్టీలు ఉంటున్నాం, జెండా పట్టుకొని కష్టపడి మోస్తున్నాం. కానీ వాళ్ళు అట్ట కాదు, ఏ అధికారం ఉంటే వాళ్ళకి చూసి జంప్ అవుతురు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎంతమంది పోయారు కాంగ్రెస్ లకు చూసినవా? కడేసిన సార్ సంగతి ఏంది? పోవచ్చా మరి? ఆయన ఏమన్నాడు కేసీఆర్, కొన్నాడు దద్దమ్మలు పోతారు, పోయినా కూడా ఏం కాదు మనకు 4 పోతే ఏమైతే ఏం కాదు ఈకలు అన్నాడు. మరి ఇప్పుడు పెద్ద మనుషులు అలాగే వెళ్ళి ఇంటికి జారుతురు, కారు మొత్తం ఖాళీ అవుతుంది. కారు మొత్తం ఖాళీ అవుతుంది. మరి ఆనాడు ఆ పెద్ద మనిషి కేసీరావు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళని కొని పాటు చేసిండటగా. 14-12 మందిని కొన్నాడు, సంతల మేకలు కొన్నాడు. మరి ఇప్పుడు ఆయన కొన్నాడని ఈయన కొంటున్నాడు. మరి అంతే కదా, ఆయన చెప్పిన బాటే కదా, కేసీఆర్ చెప్పిన బాటే కదా అందరు చేసేది. ఇప్పుడు రాంగా పోంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటావు మళ్ళీ పార్లమెంట్లో? ఇక పార్టీ అంటే ఇప్పుడు ప్రజల చేతులు ఉంది, మన చేతులు అంతా ప్రజల చేతులు ఉంది. నువ్వు అదే మన చేతుల్లో అన్న, నువ్వు ఒకరివేగా. ఒకరిని అంటే ఇప్పుడు ఈయన కూడా 5 సంవత్సరాలు అధికారం ఇచ్చి చూద్దానని జనం అనుకోరు గెలిపించారు ఈయన. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తాడో ఈయనది కూడా చూద్దాని పాలన. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఇప్పుడు గెలుతారని నమ్మకం ఎట్టుంటది? ఎట్టుంటుంది సార్? మనం ఐకత్వం వేసినా కదా ఈ కూడా వచ్చేది. ఇక మనం అయితే ఇవి ఉన్నాయి కూడా పోతాయి, మన చేతుల్లో ఉంది అంతా. సీటు దింపాలన్నా ఎక్కేయాలన్నా మనమే. ఈయన మంత్రి పోయేలాగానే పెద్ద ఈ పీకుడు ఏం లేదు ఆడ. ఆయన పక్కన జనం కూడా వేసినా ఆయన కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలిచి ఇట్లా కూర్చొని ఇట్లా తిప్పుతాడు చక్రం. అల్ల పోసలేదు అర్రల మంచం ఏదంటే అది ఉచిదే. కరెక్ట్ పడ్డది. మరి ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటారు మళ్ళా? కాంగ్రెస్ వచ్చింది కదా, గాలి ఉంటుంది మనం 2-3 ఏళ్ళ వరకు. అదే ఎందుకున్నది పక్క. మళ్ళీ 5 గిన్నె పెడుతున్నామంటే వాళ్ళకి ఖర్చు వచ్చింది కదా తుక కూడా, అందుకొరకు గాలి ఉంటుంది. ఎందుకున్నది పక్క ఉంటుంది, గాలి ఉంటుంది. ఇంకా చూస్తే వీళ్ళంతా అక్కడెవడు ఇక్కడెవడు చెలా చెదరై అమ్మడబోతుండ్రు ఇల్లు ఉన్నోళ్ళు కూడా. నేనేమో మొత్తుకుంటారు, పోయిన వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటారు, ఉన్నోళ్ళు మంచి వాళ్ళు అంటారు. అని ఎంత పర్వాలేదు, కేసీఆర్ రకంగా చేసింది కానీ ఫ్రాడ్ ఎక్కువ ఉంది కదా. చిన్నగానా ఏంది ఫోన్ ట్యాపింగ్ ట్యాంపులు మొక్క మల్లేసాక అదేంటి కాళేశ్వరం, అదే కొద్దిగా అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది కదా ఇంత ఏంటి కదా అంతే. మొత్తానికైతే ఇంకా కాంగ్రెస్ గారి కొన్నాళ్ళ పాటు ఉంటుంది అంటావు? ఈ టర్మ్ మంచిగా ఉంటుంది అనుకుంటావు. మన పండుగ ఓట్ల పండుగ ఎవరికి వేయాలంటున్నావు? నేను చెప్తాను, నువ్వు వింటావా? నువ్వు చెప్పరా చేస్తాను. నువ్వు చెప్పు, నువ్వు ఎవరికేయమంటే వాళ్ళకేస్తాను. నీ కడుపులో ఏముందో, నీ కడుపులో ఏం అమ్మాయి ఉందో, నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావో అది నీకెరక. నరేంద్ర మోడీకి వేయాలనా, మరి తెలంగాణకి వేయాలనా, మరి కాంగ్రెస్కి వేయాలి? ఎవరికి వేయాలి చెప్పు? అదే నువ్వేమనుకుంటున్నావు అదే వచ్చిన. ఎవరు మంచి గుణం ఉంటే వాళ్ళకేయాలి. లేడీస్ ఎవరు బాగా చూస్తారో వాళ్ళకే వేస్తాం మేము. మరి మీ ఆడవాళ్ళకు ఏదో పిరి బస్సు పెట్టి బాగా తిప్పుతున్నారుగా, ఈడి కాడికి తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు, అతతో పంచాయతీ పెట్టుకుంటే అలిగి బస్సులలో ఉరుకుడు ఎంత నడుస్తుందా? ఇప్పుడు ఎందుకంటే కండక్టర్లకు డ్రైవర్లకు సీప్ అయిపోయినాము. పైసలు తీసుకుంటున్నా మాకు బలం ఉంటుండే, పైసలు తీసుకోగారికే ఆడు కుక్కర్ కసిరిచ్చినాడు, కసిరిస్తున్నాడు. ఈ ఏంనాడా దిగా అని ఆపుతుండే. బస్ ఆపకుంటే ఇప్పుడు నేను ఎల్బీ నగర్కి వెళ్ళి 3-4 సార్లు బస్ ఆపకుంటే ఆటోలు వచ్చి తీసుకుని ఇప్పుడు దీన బస్సే ఆపుతలేరు తెలుసా. లేడీస్ అంటే అస్సలు నిల్వ లేకుండా అయిపోయింది, బస్సులు పిరి చేసిన కంచి. టికెట్లు పెడితేనే మాకు రేటు, డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మేము. ఇప్పుడు లెక్క లేకుండా అయిపోయినాం మేము. లేడీస్ అంటే మొగోళ్ళు ఉన్న కాడ బస్సు ఆపుతుండే, ఆడవాళ్ళు ఉన్న కాడ బస్సు ఆపుతలేరు.
అయితే ఇప్పుడు మగోళ్ళతోనే ఆందాన వస్తుంది ఈ ఆడకలు ఏముంది ఇది చూపిస్తారు ఆధార్ కార్డు చూపిస్తే అది అటు ఇది ఇటు అంతే లెక్కనే లేదు లేడీస్ అంటే మేము లేదు ఇప్పుడు నేను బిఎన్ రెడ్డికి వెళ్ళి వచ్చిన 4 బస్సులు ఆపకుండా వచ్చినాడు లేడీస్ ఉన్న కాడ ఆపుతలేడు బాయ్స్ ఉన్న కాడనే ఆపుతుండు మేము డబ్బులు ఇస్తలేం కదా ఇది కథ బతుకు ఆగేముంది కాక ఎట్లా ఎట్లా అంటే ఏం పని నడుస్తలేవు పాటలు నడుస్తలేవు మరి ఎవరు వస్తే మరి బతుకు బాగుపడుతుంది అంటావు బాగుపడుతుంది అంటే ఇక ఈ మందంలో అయితే మనకి ఇక ఉన్నోడే ఉండాలి అనుకుంటున్నాము ఇక ఏదో 6 గ్యారంటీలు ఇచ్చిండు కదా ఇల్లు ఇస్తా ఇందిరాగామి ఇల్లు ఇస్తా అని కేసీఆర్ సార్ అయితే 10 సంవత్సరాలు మనకి ఇల్లు వేయలేదు ఏమి వేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇస్తాడేమో అని ఆశపడతాం తాత ఆశ ఉంది ఆశ అయితే ఉంది తాత ఏం చేయాలి చెప్పి ముసలి చేసేటోళ్ళు ఎవరు లేరు మనకేమో 3 ఆపరేషన్లు గుండె నొప్పి వచ్చింది అది తక్కువ అయింది కొద్దిగా ప్రైవేట్ లా ఇక ఎట్లనో ఏం గతి లేక ఎట్లనో ఇక బతుకుతున్నాం అంబలిగా గంజి ఆరోగ్యశ్రీ వర్తించిందా మరి ఆరోగ్యశ్రీ అన్నాడు కానీ మన దగ్గర కార్డు అయితే లేదు కాక ఇక రేషన్ కార్డు తీసుకోకపోతే అవుతుంది అంటారు మేము తెచ్చుకోలేదు ఆరోగ్యశ్రీ ఉన్నదేమో కానీ నేను తెచ్చుకోలేదు అది ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఇక ఉన్నది రావాలి అంటున్నా ఉన్నది ఉండాలి అంటున్నా ఉన్నదంటే పేరు లేదు ఊర్లేదా అదే కాంగ్రెసే ఉన్నది కాంగ్రెసే కదనే అదే మరి ఉన్నదంటే కేంద్ర మోడీ కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఉంది కాబట్టి నేను మరి అది గిట్టే అనుకుంటున్నా ఇక్కడ కేంద్రం అవసరమే లేదు మనకు కేవలం మన రేవంత్ రెడ్డి ఉంటేనే ఏమన్నా పేదల బతుకు బాగుపడుతుందని నా ఉద్దేశం 10 సంవత్సరం అయింది కేసీఆర్ గారు 1 లక్ష కూడా ఇల్లు కట్టలేదు ఎవరికి సరిగా ఇవ్వలేదు మేము ఇల్లు అప్లై చేసినాం ఫామ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అంత దొంగలకి ఇచ్చారు కానీ గరీబులకి ఇవ్వలేదు సర్వే చేసి అంత దొంగలకి ఇచ్చారు మొత్తం సర్వే చేయలేదు గరీబులకి ఇవ్వలేదు ఇక మేమంతా ఆగం ఉన్న మన నెల రాగానే కిరాయి కట్టాలి 4,000 ఇక మనం బతకాలి ఎట్లా కిరాయి కట్టాలి ఎట్లా నేను చాలా ప్రాబ్లం నడుస్తున్నాను కాక ఇక ఏం చెప్పమంటావు చెప్పిగా చెప్పా మనవరాలా నీ సంవత్సరం ఏంటంటుంది నాది అప్పుల బాధ ఉంది అప్పు అంటే ఎవరికైనా ఉండేది అప్పు నీకు ఒకదానికే ఉందా బంగారం మాకు రేవంత్ రెడ్డి ఏమన్నా ఆదుకుంటాడేమో అనుకుంటే ఏం ఆదుకుంటలే దందరు అట్లనే ఉంది కరోనా వచ్చేస్తుంది వ్యాపారం చేసిన అప్పు 10 లక్షలు ఉండే మొన్న ఇల్లు కట్టివా భూమి కొనవా ఇల్లు చాలా ఏళ్ళ కిందనే కొనుక్కున్నా 4 లక్షలకు 20 తులాల బంగారం అమ్మిన అంటే మరి ఇప్పుడు ఎవరు వస్తే మరి బతుకు బాగుపడుతుంది అనుకుంటున్నాం మళ్ళీ పార్లమెంట్లో వస్తే బాగుపడతాడేమన్నా ఓటు వేసిన ఎప్పుడైనా కాంగ్రెస్కి వేస్తాను నేను ఎప్పుడైనా కాంగ్రెస్కే నాకు తెలివి వచ్చేసింది కాంగ్రెస్కే వేస్తాను నేను ఎవరికి వేయను ఎంతమంది దగ్గర పైసలు తీసుకున్నా కాంగ్రెస్కే వేస్తా ఎవరికి చెప్పాను ఇంతవరకు నీకు చెప్తున్నా ఫస్ట్ అంతేనా నా మోహన్ కూడా చెప్పాను నేను అమ్మని సాగిరంగా చూసినా బిడ్డలారా ఇల్లు కల్లే అని చెప్పిన ముచ్చట తాత చెప్పిందంటే మరి మా మనవరాలకు మరి నర్సే తాత మీద ఎంత ప్రేమ ఉందో చూడు అంతేనా నువ్వు నమ్ముతావో నమ్మవు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్కే వేసిన అబద్ధం ఆడను మా డాడీ గవర్నమెంట్ కొలువు గిట ఉంది నేను చాలా మనిషిని ఇక మరి బిడ్డలారా చూసిరు కదా మరి ఇక మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మరి ఇక ఎల్బీ నగర్లో ఇక అదొక భాగం కాబట్టి మరి ఎల్బీ నగర్లో అండబెట్టినా మరి ఎల్బీ నగర్లో ఈ చుట్టుపక్కల జనాలు ఇక మరి ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ లోకం మీద ఏం నడుస్తుంది జనాల కడుపులలో ఏం అమ్మాయం ఉందో కథ బదలం ఏందో అంతా బయట పెట్టిన బిడ్డలారా మరి చూస్తూనే ఉంటారు అమ్మా న్యూస్ కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత ఎల్బీ నగర్ గడ్డ. గమ్మతి వార్తలు.